గత కొన్ని రోజులుగా భార్యాభర్తల సంబంధాల్లో క్రైమ్ కార్నర్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నడూ లేని విధంగా చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్న ఆడవాళ్లు మొగుడి కన్నా ప్రియుడి కోసమే ఇంతటి దానికైనా తెగిస్తున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్నోడికి స్పాట్ పెట్టడానికి ఏమాత్రం ఆలోచించటం లేదు. దీంతో భార్యల చేతుల్లో మొగుళ్ళు దారుణంగా బలవుతున్నారు. ఇక భార్యకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తేనే భర్తల గుండెల్లో దడ మొదలవుతోంది. కొందరైతే తమ భార్య అక్రమ సంబంధం గురించి తెలిస్తే భార్యను ఆమె ప్రియుడి చేతుల్లో పెట్టి దండం పెట్టి బతుకు జీవుడా అని తెలివైన పని చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లో భార్యాభర్తల మధ్య ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇక భార్య ఇచ్చిన డబుల్ షాక్తో భర్తతో పాటు గ్రామంలోని పంచాయతీ పెద్దలు పోలీసులకు దిమ్మ తిరిగింది. ఇక మ్యాటర్లోకి వెళితే యూపీలోని రాంపూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి 10 సార్లు ప్రియుడితో లేచిపోయింది. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయిన ప్రతిసారి భర్త ఆమెను వెతికి ఇంటికి తెచ్చుకునేవాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన ఆ భర్త గ్రామ పంచాయతీలోకి వ్యవహారాన్ని తీసుకెళ్లాడు. తన భార్య తీరు గురించి గ్రామ పెద్దలకు వివరించాడు. దీంతో వాళ్ళు ఆ మహిళను నిలదీశారు. ఇక ఈ క్రమంలో ఆమె పెట్టిన షరతును విని వాళ్ళు షాక్ అయ్యారు. తనకు భర్తతో పాటు ప్రియుడు కూడా కావాలని, కాబట్టి నెలలో 15 రోజులు భర్తతో, మిగిలిన 15 రోజులు ప్రియుడితో గడపటానికి అనుమతించాలని ఆమె షరతు పెట్టింది. ఈ విచిత్రమైన డిమాండ్ భర్తతో పాటు గ్రామస్తులను తీవ్ర షాక్ గురిచేసింది. దీంతో భర్త కన్నీళ్లు పెట్టుకొని ఆమె ఎవరితోనైనా ఉండవచ్చు, దయచేసి తనను ఒంటరిగా వదిలేయండి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వీరిద్దరికీ ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా గత కొన్ని నెలల నుంచి అదే తాండాకు చెందిన మరో యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిన ఆ మహిళ పెట్టిన ప్రస్తావనకు గ్రామంలోని వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ప్రియుడితోనే వదిలేయటం బెటర్ అని భర్త తరపు కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అయితే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు చేరటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ మొదలైంది. భర్తల విషయంలో కొందరు ఆడవాళ్లు వ్యవహరిస్తోన్న తీరుతో భార్యాభర్తల సంబంధానికే మచ్చ వస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతుంటే, ప్రియుడితో కలిసి భర్తను చంపేనందుకు సంతోషించాలని, అలాంటి వాళ్ళను ప్రియుడి దగ్గరికి పంపేయడమే కరెక్ట్ అని కామెంట్స్ పెడుతున్నారు.